ఎవ్రీ ఇయర్ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో డిసెంబర్ ఎండింగ్ నుంచి మొదలు పెడితే మ్యాక్సిమం ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఈ మంచు పడడం స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ ఈ సంవత్సరం మాత్రం ఈ డిసెంబర్లో మరియు జనవరిలో మంచు పడకుండా జస్ట్ ఇప్పుడు అంటే ఫిబ్రవరిలో మంచు పడడం స్టార్ట్ అయిందన్నమాట. అంటే మ్యాక్సిమం 2 months లేట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ క్లైమేట్ వచ్చేసి -6 degrees ఉంది. అంటే ఈరోజే మంచు స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం క్లైమేట్ కంట్రోల్లో ఉంది. ఇంకా రేపు -8 నుంచి -10 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకోటేంటంటే ఇంతకుముందు చెప్పాను కదా, 2 months మంచు పడడం లేట్ అయిందని. దానివల్ల కూడా ఇక్కడ చాలామంది రైతులు నష్టపోవడం జరిగింది. అది ఏ విధంగా అనేది మీకు ఖచ్చితంగా తర్వాత వీడియోలో తెలియజేస్తాను. ఏంటంటే మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మంచును బేస్ చేసుకొని కూడా చాలామంది రైతులు వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు అల్లం, వెల్లుల్లి ప్లస్ కొన్ని రకాల ఇక్కడ కాశ్మీర్ ప్రజలు తినే దుంపలు అవన్నీ ఈ భూమిలో అంటే భూమి లోపల పండించే పంటలన్నీ ఐస్‌ను బేస్ చేసుకొని మాత్రమే పండుతా ఉంటాయి. దానికి సంబంధించిన అన్ని వివరాలు మీకు పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.